దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కీర్తనలు 127వ కీర్తన మొదటి చరణం. ఒక ఇంటిని నిర్మించడం మొదలుపెట్టి దానిలో నివసించాలంటే చాలా ప్రయాసం ఉంటుంది కదండి. ఇంత కష్టపడి ఇల్లు కట్టుకొని దాన్ని ప్రారంభించిన తరువాత అందులో నివసిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఇంటి పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక ఆపేసేవారు కొందరుంటారు. అలాగే కొంతమంది అయితే మంచి గృహాన్ని కట్టుకొని దానిలో ఉండకుండానే తనువు చాలించిన వారు ఉంటారు. ఇది ఎంతో వేదనకరమైన పరిస్థితి. వాక్యాన్ని బట్టి చూడగా దేవుడు ఇల్లు కట్టించకపోతే, ఆయన మనకు సహాయము చేయకపోతే దాన్ని మనము పూర్తి చేయలేము. మనం ఎంత ప్రయాసపడినా భగవంతుని సహాయము లేకపోతే ఏది కూడా సంపూర్తి చేయబడదు. ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక కుటుంబం కట్టబడాలన్నా దేవుని యొక్క సహాయము, ఆయన కృప ఎంతో అవసరమైనది. మీ కుటుంబాలలో ఏ అవసరత కలిగి ఉన్నారో, కొంతమంది సొంత ఇల్లు కావాలని, లేకపోతే మంచి ఉద్యోగం కావాలని, ఇలా ఎన్నో ఆలోచనలను కలిగి ఉంటారు. దేవుని దయ వలన మనము సమస్తమును పొందుకోగలం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ కొదువలన్నిటినీ తీర్చి మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ బిడ్డల యొక్క జీవితాలను దేవుడు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా, సొంత ఇల్లు లేక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొదువ, వారి కొరతలు మీరు తీర్చండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి వారికి మీరు తోడుగా ఉండి దేవ, వారి కుటుంబాలను మీరు కట్టండి. వారి బిడ్డల జీవితాలను కట్టండి. ఎంతోమంది వ్యసనాక్రాంతులుగా అయ్యా మిగిలిపోతున్న వారు ఉన్నారు. వారిని మీరు సరిచేసి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, క్షేమాన్ని ప్రతి వారికి మీరు కలుగ చేయమని ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.